Keratoconusలో there are two problems. One, మీ quality and quantity of vision తగ్గిపోయింది. We have to improve that. Second is that we have to stop the progression of keratoconus. సో మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మన దగ్గర ఉన్న స్కాన్స్, గ్లాసెస్ బార్ అండ్ పాత డాక్యుమెంట్స్ని బట్టి వెదర్ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ కెరటోకోనస్ ఆర్ ద కెరటోకోనస్ హ్యాస్ స్టాప్డ్ అనేది ఒక డెసిషన్కి వస్తాము. ఒకవేళ ద కెరటోకోనస్ ఈజ్ ప్రోగ్రెసివ్ అనుకుంటే, అంటే ప్రోగ్రెస్ అవుతుంది అంటే, ప్రోగ్రెషన్ని ఆపడానికి వీ హ్యావ్ వన్ ట్రీట్మెంట్ దట్ ఈస్ నోన్ యాజ్ కార్నియల్ క్రాస్ లింకింగ్. కార్నియల్ క్రాస్ లింకింగ్ ఈజ్ అ ప్రొసీజర్ వేర్ వీ ట్రై టు మేక్ ద కార్నియల్ మెటీరియల్ స్ట్రాంగ్. కార్నియా బెండ్ అవుతుంది. ఎందుకు? కార్నియల్ మెటీరియల్ ఈజ్ కైండ్ ఆఫ్ వీక్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే, రైబోఫ్లావిన్ డ్రాప్స్ వేసి వి ఎక్స్పోజ్ ద కార్నియా టు యూవీ లైట్, యూవీ రేడియేషన్. అప్పుడు దిస్ యాక్ట్స్ లైక్ అ సిమెంటింగ్ ప్రొసీజర్. ఇట్ మేక్స్ ద మెటీరియల్ ఆఫ్ ద కార్నియా స్ట్రాంగ్. కార్నియల్ మెటీరియల్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ ఫర్దర్ ప్రోగ్రెషన్ని ఆపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ డన్ టు స్టాప్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద కెరటోకోనస్. ఈ ప్రొసీజర్ వల్ల మీ గ్లాసెస్ పవర్ తగ్గడం కానీ, మీ విజన్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, దిస్ ఈజ్ నాట్ ద ఎయిమ్. ద ఎయిమ్ ఈజ్ టు స్టాప్ ద ప్రోగ్రెషన్. ఎంతవరకు ఉందో అంతవరకు ఆపడానికి ఈ ప్రొసీజర్ చేస్తాము. కొంతమందిలో గ్లాసెస్ పవర్ తగ్గచ్చు, విజన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ విజన్ కొంచెం తగ్గుతుంది కూడా. కానీ విజన్ పరంగా మనము ఈ ప్రొసీజర్ చేయట్లేదు. వీఆర్ డూయింగ్ ప్రొసీజర్ ఓన్లీ టు స్టాప్ ద ప్రోగ్రెషన్, హాల్ట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. నౌ లెట్ us see వాట్ ఆప్షన్స్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద విజన్. అంటే మీ విజన్ కూడా తగ్గిపోయింది. సో ఆ విజన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అవి చూద్దాము. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరటోకోనస్, అలాంటప్పుడు మీరు గ్లాసెస్ వాడితే మీ విజన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇఫ్ ద విజన్ ఈజ్ ఇంప్రూవింగ్, గ్లాసెస్ వాడుతున్నప్పుడు ఒకవేళ విజన్ కంప్లీట్లీ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే, గ్లాసెస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గో అహెడ్ విత్ ఇన్ దిస్ స్టేజ్. నౌ సెకండ్ స్టేజ్లో ఏంటంటే, సెకండ్ స్టేజ్ అని కాదు, నెక్స్ట్ స్టేజ్లో ఎప్పుడైతే మీకు గ్లాసెస్ వాడినా కూడా కొంతమందికి పూర్తిగా విజన్ ఇంప్రూవ్ అవ్వదు, అలాంటప్పుడు వీ హ్యావ్ అన్ ఆప్షన్ నోన్ యాజ్ ఇంటాక్స్ ఆర్ ఇంట్రాకార్నియల్ రింగ్ సెగ్మెంట్స్. ఇందులో ఏం చేస్తాము అంటే, the aim of this procedure is keratoconusలో, like we discussed, keratoconusలో the shape of the cornea becomes irregular, bend అయిపోతుంది, irregularగా అవుతుంది. ఆ ఇర్రెగ్యులారిటీ వల్ల గ్లాసెస్ పవర్ సరిగా సెట్ అవ్వదు అండ్ విజన్ కూడా డిస్టార్టెడ్గా ఉంటుంది. సో ఆ ఇర్రెగ్యులర్ షేప్ ఆఫ్ కార్నియాని రెగ్యులరైజ్ చేయడానికి వీ పుట్ 2 rings, 2 or 1 ring ఇన్ ద కార్నియా. ఇన్సైడ్ ద కార్నియా రింగ్ లాంటి సెగ్మెంట్స్ పెడతాము. దీనివల్ల షేప్ ఆఫ్ ద కార్నియా బికమ్స్ మోర్ రెగ్యులర్, యూనిఫామ్ అయిపోతుంది. అలాంటప్పుడు విత్ గ్లాసెస్ విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ డూయింగ్ దిస్ ప్రొసీజర్. ఇంటాక్స్ ప్రొసీజర్ వల్ల పూర్తిగా గ్లాసెస్ పవర్ తగ్గిపోతుంది అని ఉండదు. గ్లాసెస్ వాడితే విజన్ ఇంప్రూవ్ అయ్యేలాగా కార్నియాని రెగ్యులరైజ్, యూనిఫామ్, సర్క్యులర్ చేయడానికి ట్రై చేస్తుంది. నౌ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కాంటాక్ట్ లెన్సెస్. కొంతమందికి ఇంటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేనప్పుడు, లేకపోతే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండ్ ఈ ఇంటాక్స్ చేసే స్టేజ్ కూడా దాటిపోయింది, చాలా ఎక్కువ బెండ్ ఉంది, పవర్ చాలా ఎక్కువ ఉంది, అలాంటి కేసెస్లో కాంటాక్ట్ లెన్సెస్ అడ్వైస్ చేస్తాం. కాంటాక్ట్ లెన్సెస్, దీస్ ఆర్ నాట్ ఓవర్ ద కౌంటర్ కాంటాక్ట్ లెన్సెస్. అంటే మీరు నార్మల్గా వెళ్ళి ఆప్టికల్ షాప్లో తీసుకొని కాంటాక్ట్ లెన్సెస్ కాదు. దీస్ ఆర్ స్పెషల్ కాంటాక్ట్ లెన్సెస్ which are made only for the keratoconus patients. ఇవి రోస్కే లెన్సెస్ కానీ, ఆర్జీపీ లెన్సెస్ కానీ, స్క్లీరల్ లెన్సెస్ ఆర్ సెమీ స్క్లీరల్ లెన్సెస్ అంటాం. దీస్ ఆర్ మేడ్ స్పెసిఫికలీ ఫర్ యువర్ ఐ, టేకింగ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ యువర్ ఐ. అండ్ ఇది వాడడానికి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఆ ట్రైనింగ్ ఎలాగైతే ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ పరంగా మీరు వాడితే ద విజన్ విల్ ఇంప్రూవ్ అ లాట్. చాలా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది విజన్లో, క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ ద విజన్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దాట్ ఇనిషియల్గా ఆ ట్రైనింగ్ లేనప్పుడు అండ్ ఆ అలవాటు లేనప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది వాడడం, డైలీ వాడడం, తీయడం, అదొక చాలా ఇట్ విల్ బీ లైక్ అ వర్క్. కానీ ఒక్కసారి మీకు ఆ అలవాటు, ఒకసారి దాన్ని అర్థం చేసుకొని ప్రాపర్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ప్రాపర్గా చేస్తే you will have a very good vision with these contact lenses and they are very comfortable option to go ahead with. Now the last option, కొన్నిసార్లు ఇవన్నీ
కొంతమందికి కాంటాక్ట్ లెన్సెస్ వాడినా కూడా విజన్ ఇంప్రూవ్ అవ్వదు, సెట్ అవ్వదు, కాంటాక్ట్ లెన్స్ ఊడిపోతూ ఉంటుంది, లేకపోతే కాంటాక్ట్ లెన్సెస్ వాడడం వాళ్ళకి ఇష్టం ఉండదు చాలాసార్లు. ఇలాంటి కేసెస్లో లాస్ట్ ఆప్షన్, లాస్ట్ రిసార్ట్ ఇస్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. Corneal transplantation is not the first choice that we go ahead with. This is usually the last choice. And corneal transplantations lo kuda there are two types of it. One is full thickness corneal transplantation. The other is lamellar. Lamellar lo DALK chestamu, deep anterior lamellar keratoplasty, where only the partial thickness of the cornea is removed. అన్నిటికన్నా లోపల ఉన్న లేయర్, ఎండోథీలియల్ లేయర్ని అలాగే ఉన్న లేయర్ని అలాగే ఉంచేసి పైన ఉన్న స్ట్రోమా అండ్ ది యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కార్నియాని రిమూవ్ చేసి డోనార్ కార్నియా పెట్టి సూచర్ చేస్తాము. అండ్ దిస్ హ్యాస్ ఆల్సో గాట్ అ వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ ద పేషెంట్స్ ఆఫ్ కెరటోకోనస్. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ ఆఫ్ కెరటోకోనస్ ట్రీట్మెంట్. ఇంకా ఫర్దర్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దోస్ విల్ బీ వెరీ ఇనిషియల్గా అవన్నీ ఒక్కటేసారి చెప్తే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఐ విల్ మేక్ అ నెక్స్ట్ వీడియో యాజ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆఫ్ కెరటోకోనస్. ఓకే, అండ్ as in a summary, I would like to say that keratoconus understanding and treatments have improved a lot in the last couple of years. And ఒకవేళ మీకు కెరటోకోనస్ ఉంటే ప్రాపర్గా దాన్ని డయాగ్నోస్ చేయించుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటే బోత్ విజన్ విల్ ఇంప్రూవ్ అండ్ యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు స్టాప్ ద కెరటోకోనస్ అట్ ద రైట్ టైం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, కెరటోకోనస్ ఉందా లేదా అనేది ఎలా డయాగ్నోస్ చేయాలి, హౌ షుడ్ యూ గెట్ టు నో అబౌట్ ఇట్. దిస్ మెసేజ్ ఈజ్ స్పెషల్లీ ఫర్ పేరెంట్స్. ఈ మధ్య కెరటోకోనస్ చాలామంది పిల్లల్లో డిటెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే దెర్ ఆర్ టూ రీజన్స్ ఫర్ దాట్. వన్ ఈజ్ పిల్లల్లో ఎలర్జీ ఎక్కువ అయినప్పుడు ఏంటంటే, నార్మల్గా కెరటోకోనస్ కొంతమందికి వితౌట్ ఎనీ రీజన్ రావచ్చు. కొంతమందికి పిల్లలకి ఎవరికైతే ఎలర్జీ ఎక్కువ ఉంటుందో, ఆ ఎలర్జీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఐస్ రబ్ చేసినప్పుడు ఇనిషియల్లీ సిలిండ్రికల్ పార్ట్ డెవలప్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఐస్ రబ్ చేస్తూ ఉంటే దాట్ క్యాన్ ప్రోగ్రెస్ టు కెరటోకోనస్. సో ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ గాట్ ఎలర్జీ అండ్ సిలిండ్రికల్ పవర్ ఎక్కువ పెరుగుతుంది అంటే ప్లీజ్ కన్సల్ట్ ద డాక్టర్ అండ్ ట్రై టు బీ ఆన్ ద ప్రికాషనరీ సైడ్. అండ్ ఒకవేళ కెరటోకోనస్ ఉంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని అంతటితో ఆపడానికి ట్రై చేయండి. And that way you can actually protect your child's eye. Thank you.